PSLV C-26 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 67 గంటల కౌంట్డౌన్ అనంతరం ఈ తెల్లవారుజామున 1:32 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 1425 కిలోల బరువైన నావిగేషన్ ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలోకి చేర్చింది. భారత ప్రాంతీయ దిశా నిర్దేశ ఉపగ్రహ వ్యవస్థ ప్రాజెక్టు కింద ఇస్రో చేపట్టిన నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఈ రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. 67 గంటల కౌంట్డౌన్ అనంతరం ఈ తెల్లవారుజామున 1:32 PSLV రాకెట్ షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి నిప్పులు చిమ్ముతూ గగనతలంలోకి దూసుకెళ్లింది. 10 seconds. 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0, +1, +2, Vehicle lift off. +4, lift off, normal, +6, सफल लिफ्ट ऑफ +8, आपके स्क्रीन पर +10 seconds. एक गर्वान्वित करने वाला क्षण, एक अमिट बन जाने वाले सपने की हकीकत और एक ऐसी कहानी के आधारशिला रखने की घोषणा करता यह यान अपने कल में रोशनी बिखेरने का उद्घोषण सब कुछ शामिल है इसकी अंतरी में कुछ So PSLV lifting off with the firing of the S-130 solid boost. నిర్దేశించిన మార్గంలో PSLV రాకెట్ తన అంతరిక్ష ప్రయాణాన్ని సాగించింది. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్తో పాటు షార్ డైరెక్టర్ MYS ప్రసాద్, సహచర శాస్త్రవేత్తలు మిషన్ కంట్రోల్ రూమ్ నుండి రాకెట్ గమనాన్ని పరిశీలించారు. నిర్దేశించిన సమయానికి 4 దశల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న PSLV రాకెట్ నావిగేషన్ ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలో ప్రవేశపెట్టింది. 4వ దశ ప్రయాణం పూర్తయి ఉపగ్రహం కక్షలోకి చేరిన వెంటనే శాస్త్రవేత్తలు ఆనందంతో ఒకరికొకరు ఆలింగనం చేసుకుని అభినందనలు తెలుపుకున్నారు. बहुत ही सफलतापूर्वक से किया गया, प्रक्षेपित कर दिया गया And mission director just announcing the successful completion of the mission. And with this, we have completed 27 successive flights of PSLV. Indeed, a very great achievement as far as the entire ISRO program is concerned. धन्यवाद. इस सारे प्रसारण तक आप हमारे साथ बने रहे, इसके लिए हम आपके आभारी हैं. इस समय हम MCC के अंदर बिखरे उत्साह में शामिल होने के लिए శాస్త్రవేత్తల సమిష్టి కృషి వల్లే PSLV C-26 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ వెల్లడించారు. డిసెంబర్ మొదటి వారంలో ఫ్రెంచ్ గయానా నుంచి GSAT-16 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నట్లు తెలియజేశారు. రాకెట్ ప్రయోగం అనంతరం షార్లోని మిషన్ కంట్రోల్ రూమ్ నుండి ఆయన మాట్లాడారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ఇస్రో చేపట్టిన PSLV C-26 రాకెట్ ప్రయోగం విజయవంతమైన అనంతరం మిషన్ కంట్రోల్ రూమ్ నుండి ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ మాట్లాడారు. శాస్త్రవేత్తల సమిష్టి కృషి వల్ల PSLV రాకెట్ ప్రయోగం విజయవంతమైందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కాంక్షలకు అనుగుణంగా ఇస్రో విజయాల బాటలో నడుస్తుందన్నారు. మరో 45 రోజుల్లో GSLV Mark 3 రాకెట్కు సంబంధించి సన్నద్ధ ప్రయోగాన్ని చేపడతామన్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఫ్రెంచ్ గయానా నుండి GSAT-16 కమ్యూనికేషన్ శాటిలైట్ను ప్రయోగిస్తామని, ఆ ఉపగ్రహంలో మొత్తం 48 ట్రాన్స్పాండర్లు ఉంటాయని డాక్టర్ రాధాకృష్ణన్ వెల్లడించారు. India's third navigation satellite is up in the orbit. Our PSLV has done it again. This is the 28th flight of our PSLV and the 7th flight of its extended version. And the injection has been very precise. We would come back soon here for the experimental flight of GSLV Mark 3 with an unmanned crew module on board. And this should happen within the next 45 days. And by the first week of December, we would have the GSAT-16 communication satellite with
48 transponders being flown on Ariane 5 vehicle from French Guyana. We would be ready with the next IRNSS satellites 2 by December. షార్ డైరెక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధనలో భారత్ అగ్రదేశాలతో పోటీ పడుతుందన్నారు. పిఎస్ఎల్వి మరోసారి తన సత్తా చాటి భారత కీర్తి పతాకాన్ని గగనతలంలో ఎగురవేసిందన్నారు. మరో కొద్ది రోజుల్లోనే జిఎస్ఎల్వి మార్క్ 3 ర్యాకెట్ను ప్రయోగిస్తామని వెల్లడించారు. Friends, we had an excellent launch today, and it is the result of the collective effort of all the employees of all centers and units of ISRO. And I am sure in this success, all of us celebrate last 67 days, efforts of all the centers and units of the ISRO converged at Satish Dhawan Space Center, and as our chairman said, 1,000 people worked all through day and night and made this success. And this success belongs to all of us and our industry partners and others who are contributing. And of course, the next immediate task will be with the MCF at Hassan and Bhopal to raise the orbit of the satellite. As far as the Satish Dhawan Space Center is concerned, we are already working on the next launch, that is the GSLV Mark 3X mission, on which lot of work is completed, and it will be definitely in the next 1 month or so, 1 to 1.5 months. పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగంతో భారత్ 2 అగ్రదేశాల సరసన చేరనుంది. ఇప్పటి వరకు నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సేవలు అందిస్తున్న అమెరికా, రష్యాల తరహాలో అతి త్వరలోనే భారత్ కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొని రానుంది. ఇంతకీ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నావిగేషన్ ఉపగ్రహం దేశంలోని ఎక్కడి ప్రదేశాన్నైనా ఈ నావిగేషన్ సిస్టమ్ ద్వారా అత్యంత తేలికగా గుర్తించవచ్చు. ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మధ్య ఉండే దూరాన్ని కూడా అత్యంత సులువుగా తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా దీనికి సంబంధించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే గైడ్ లేకుండా దేశాన్ని మొత్తం చుట్టేయొచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ నావిగేషన్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తుంది. నింగి, నేల, సముద్ర మార్గాలను అత్యాధునిక టెక్నాలజీతో నిర్దేశించే అవకాశం ఈ నావిగేషన్ సిస్టమ్ సొంతం. అత్యాధునిక నావిగేషన్ సిస్టమ్ సేవలు ఇప్పటి వరకు అమెరికా, రష్యా దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో కూడా ఇలాంటి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భావించింది. అప్పుడే భారత ప్రాంతీయ దిశానిర్దేశ ఉపగ్రహ వ్యవస్థ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. నావిగేషన్ సిస్టమ్ సేవలు అందుబాటులోకి రావాలంటే మొత్తం 7 ఉపగ్రహాలను ప్రయోగించాల్సి ఉంది. ఈ 7 ఉపగ్రహాల శ్రేణిలో గత ఏడాది ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించగా ఈ ఏడాది పిఎస్ఎల్వి C-24 ద్వారా 2వ నావిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇప్పుడు ప్రయోగించిన పిఎస్ఎల్వి C-26 ద్వారా 3వ నావిగేషన్ ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలోకి ప్రవేశపెట్టారు. శ్రేణిలో మిగిలిన 4 ఉపగ్రహాలను వచ్చే ఏడాదిలో ప్రయోగిస్తారు. 7 ఉపగ్రహాలు ప్రయోగించిన అనంతరం వీటి సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఉపగ్రహ వ్యవస్థ ద్వారా నింగి, నేల, సముద్ర మార్గాల్లో దిశానిర్దేశం చాలా తేలికవుతుంది. దేశంలోని ఎక్కడి ప్రదేశాన్నైనా ఈ నావిగేషన్ సిస్టమ్ ద్వారా అత్యంత తేలికగా గుర్తించవచ్చు. అంతేకాదు, ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మధ్య ఉండే దూరాన్ని కూడా తెలుసుకోవచ్చు. సముద్రంలో మార్గాలను, విమానాలు, హెలికాప్టర్లకు ఈ నావిగేషన్ సిస్టమ్ మార్గాలను నిర్దేశిస్తుంది. యుద్ధ సమయాల్లో గగనతలం దాడులను ఈ వ్యవస్థ ద్వారా అత్యంత తేలికగా గుర్తించవచ్చు. అంతేకాదు, నేలపై వాహనాల రాకపోకలకు కూడా ఈ సిస్టమ్ ఎంతో దోహదపడుతుంది. దేశ రక్షణ అవసరాలకు కూడా ఈ వ్యవస్థను ఉపయోగించుకోనున్నారు. వచ్చే ఏడాది నుండి ఈ నావిగేషన్ సిస్టమ్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటి వరకు ఇలాంటి సేవలు అమెరికా, రష్యా దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సేవలు అందిస్తున్న 3వ దేశంగా భారత్ గుర్తింపు పొందనుంది. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.